హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇలా వచ్చేసి మనం డీమన్ స్లేయర్ ముగెన్ ట్రైన్ వచ్చేసి మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అదే మనం వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాం కదా, దాంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ అంటే దానికి అయితే ఎక్కువ అయితే వచ్చాయన్నమాట డీమన్ స్లేయర్ మూగెన్ ట్రైన్కి. అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియో స్టార్టింగ్లో చూసుకుంటే మన సీజన్ 1 నుంచి ఎండింగ్ నుంచి అయితే ఇదైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సీజన్ 1 చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. దీంట్లోకి వచ్చేసి మన జెనెట్సు, ఇనోసుకి, టాంజిరో అయితే వస్తారనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఒక ఫ్లేమ్ హషిరాని అయితే కలవడానికి అయితే వస్తారు. మిషన్ మీద కూడా అయితే వస్తారనమాట. తర్వాత ఇక్కడ వచ్చి మన ఫ్లేమ్ హషిరా అయిన ర్యాన్ గోకుని అయితే చూపిస్తారనమాట. తను వచ్చేసి తిండి తింటా ఉంటాడు అనమాట, టేస్టీ అంటా ఉంటాడు. తర్వాత టాంజిరో వచ్చేసి జెనెట్సు ఇనోసుకి అని చెప్తా ఉంటాడు అనమాట ర్యాన్ గోకుకి. తర్వాత ర్యాన్ గోకు వచ్చేసి నువ్వు టాంజిరో కదా, అలాగే నీ బ్యాగ్ లోని ఒక డీమాన్ ఉంది కదా, ఫస్ట్ టైం మాస్టర్ ఒక డీమాన్ ని ఒక హషిరాతో పంపించారు, ఏం పర్లేదు నేనైతే నీకు బాగా ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు అనమాట. తర్వాత టాంజిరో వచ్చేసి మీకు ఫైర్ బ్రీతింగ్ గురించి తెలుసా అని అయితే అడుగుతాడు అనమాట ర్యాన్ గోకు తోడు వచ్చేసి. తర్వాత ర్యాన్ గోకు వచ్చేసి ఫ్లేమ్ ఇది ఫైర్ బ్రీతింగ్ అది నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అంటున్నాను అయితే అంటాడు అనమాట. ఫైర్ బ్రీతింగ్ వచ్చేసి మా డాడీ చేస్తారు, చాలా బాగా చేస్తారు, అలాగే నేను కూడా చాలా సార్లు యూజ్ చేశాను దాన్ని, అలాగే నేను ఒకసారి డీమన్ చంపినప్పుడు కూడా దాంతోనే చంపానని చెప్తాడు అనమాట. తర్వాత ఇంకా ర్యాన్ గోకు వచ్చేసి నీవేం పర్లేదు, నాకు అది దాని గురించి తెలియపోయినా నీకు నేను ఫ్లేమ్ బ్రీతింగ్ నేర్పిస్తా, ఆ ఫ్లేమ్ బ్రీతింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అయితే అంటాడు అనమాట. అలాగే టాంజిరోని నీ కత్తి కలర్ ఏంటి అని అయితే అడుగుతాడు. తర్వాత బ్లాక్ అని చెప్తాడు అనమాట. తర్వాత మన ర్యాన్ గోకు నువ్వైతే ఒక బ్లాక్ కలర్ కత్తి కలర్ ఉన్న ఒక వ్యక్తిని ఎప్పుడు ఒక డీమన్ స్లేయర్ గా మారుతం అయితే చూడలేదు, కానీ ఏం పర్లేదు నీకు నేను ఉన్నాను కదా ట్రైనింగ్ ఇస్తానని అయితే చెప్తాడు అనమాట మన ర్యాన్ గోకు వచ్చేసి. నువ్వు అలాగే ఎప్పుడు భయపడకు, నేను నీకు ఉన్నానని మాత్రం మర్చిపోకు టాంజిరో అని అయితే అంటాడు అనమాట. తర్వాత ర్యాన్ గోకు వచ్చేసి టాంజిరోతో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అయితే అడుగుతాడు అనమాట. తర్వాత ర్యాన్ గోకు అయితే చెప్తాడు, మేము వచ్చేసి ఇక్కడ ఒక డీమన్ ఉందని తెలుసుకున్నాం, అందుకని చెప్పేసి వచ్చామని అయితే అంటాడు అనమాట. ర్యాన్ గోకు కూడా అయితే అంటాడు 18 రోజుల్లో ఇక్కడ 40 మంది కనిపించకుండా పోయారంటాడు. తర్వాత జెనెట్సు అయితే భయపడతాడు అనమాట. తర్వాత అక్కడికి వచ్చేసి టికెట్లు చెక్ చేసి వాడు అయితే వస్తాడు అనమాట. తర్వాత మన వాళ్ళకి టికెట్ చెక్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట వాడు వచ్చేసి. తర్వాత ర్యాన్ గోకు వచ్చేసి అక్కడ ఒక మాన్స్టర్ ని అయితే స్పెల్ అవుతాడు అనమాట డిమాన్ ని. తర్వాత అక్కడికి వచ్చేసి మన ర్యాన్ గోకు ఫైర్ బ్రీతింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఫైర్ అయితే వాడి దాన్ని అయితే దెబ్బ అయితే లేపేస్తాడు అనమాట, మామూలుగా అయితే లేపడు. తర్వాత టాంజిరో వచ్చేసి ర్యాన్ గోకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా డిమాండ్లు ఉన్నాయి, మనం వచ్చేసి ఇట్లా అంతం చేయాలని అయితే అంటాడు. తర్వాత ఇనోసుకి కూడా తన కత్తులు తీసి అయితే రెడీగా ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తిని అయితే అటాక్ చేస్తా ఉంటే మన ర్యాన్ గోకు అయితే కాపాడుతాడు అనమాట ఆ వ్యక్తిని. తర్వాత మన ర్యాన్ గోకు ఇప్పుడు ఫ్లేమ్ బ్రీతింగ్ సెకండ్ ఫ్రమ్ రైజింగ్ స్కోరింగ్స్ అని అయితే వాడతాడు అనమాట. దెబ్బకి ఇంకా మన వాళ్ళందరూ ర్యాన్ గోకు ఫ్యాన్ అయిపోతారు. నువ్వు మాకే ట్రైనింగ్ ఇవ్వాలి, ఫస్ట్ నువ్వు నాకి అని గొడవ పడుతూ ఉంటారు అనమాట మన వీళ్ళందరూ వచ్చేసి. తర్వాత వీళ్ళందరూ అయితే పడుకుని ఉంటారు. ఇంకా సీన్ కట్ చేసి మన టికెట్లు చెక్ చేసి వాడిని అయితే చూపిస్తారనమాట. వీడు వచ్చేసి డిమాన్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన మా ఫ్యామిలీ కూతురుల దగ్గరికి మరియు మా ఆవిడ దగ్గరికి నన్ను అర్జెంట్ గా పంపించే, ప్లీజ్ నువ్వు చెప్పింది చేశాను కదా దయచేసి పంపించాను అయితే అంటాడు. తర్వాత అక్కడ ఉన్న డిమాన్ చెయ్యి కూడా సరే అని చెప్పేసి అయితే కళల ప్రపంచంలోకి అయితే పంపిస్తుంది. ఇక్కడ సీన్ వచ్చేస్తే కొంతమంది పిల్లల్ని అయితే చూపిస్తారనమాట. ఈ పిల్లలకి వచ్చేసి చెయ్యి అయితే ఆర్డర్ ఇస్తుంది అనమాట, మీరు వాళ్ళు పడుకున్నారు కదా వాళ్ళ కళల్లోకి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా సీన్ వచ్చేస్తే మన టాంజిరో వచ్చేసి తన కళ్ళలో ఉంటాడు అనమాట. ఈ కళలో వచ్చేసి టాంజిరో ఒక మొత్తం స్నో అయితే ఉంటది అనమాట, మామూలుగా అయితే ఉండదు, ఎటువైపు చూసినా స్నో అయితే ఉంటది అనమాట. టాంజిరో వచ్చేసి నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు అనమాట. అలాగా ఎదురొచ్చేసి టాంజిరో వచ్చేసి వాళ్ళ సిస్టర్ ని మరియు వాళ్ళ బ్రదర్ ని అయితే చూస్తాడు అనమాట. వెళ్ళి అయితే వాళ్ళని అయితే కౌలుగించుకుంటాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి డెమాన్ వచ్చేసి అందరూ చనిపోతారు నా కలర్ ప్రపంచంలో అందరూ చనిపోతారు అని అయితే అంటూ ఉంటది. ఇక్కడ మనకు అర్థమైతే ఏంటంటే డిమాన్ వచ్చేసి అందరినీ కలర్ ప్రపంచంలోకి అయితే పంపించగలుగుతాను అయితే అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇంకా సీన్ కట్ చేస్తే ఈ పిల్లలు వచ్చేసి మన వాళ్ళకి వచ్చేసి ఒక తోలు లాంటివి అయితే కడతా ఉంటారు అనమాట చేతులకి, జెనెట్సుకి, ర్యాన్ గోకుకి, టాంజిరోకి, ఇంకా ఇనోసుకి. తర్వాత ఇంకా సీన్ వచ్చేస్తే మన టాంజిరో అయితే ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా అయితే ఉంటాడు అనమాట. బ్రదర్ తోటి, మదర్ తోటి, సిస్టర్ తోటి అంతా అయితే ఉంటాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి జెనెట్సు కాలనీ అయితే చూస్తాం అనమాట. జెనెట్సు వచ్చేసి దాంతో నిజుకుతో అయితే ఉంటాడు అనమాట. తర్వాత వచ్చేసి ఇనోసుకి కాలనీ అయితే చూస్తాం. ఇనోసుకి వచ్చి కళ్ళు వచ్చేసి
జెనిత్సు టాంజీరో స్క్విరల్స్ అయిపోయింటారు. వాళ్ళకి వచ్చేసి లీడర్ అయితే ఉంటాడు అనమాట. ఆడే మన ఇన్నోసుకి. ఇంకా టాంజీరో కళ్ళని అయితే చూస్తాం అనమాట. సారీ, రెన్గోకు కళ్ళనే. రెన్గోకు కళ్ళలో వచ్చేసి వాళ్ళ ఫాదర్ దగ్గర అయితే ఉంటాడు అనమాట. వాళ్ళ ఫాదర్ దగ్గర కూర్చొని ఇప్పుడు సమయం వచ్చింది, మా డాడీకి చెప్పాలి, నేను ఎలాగన్నా మా డాడీకి చెప్పి నేను ఫ్లేమ్ షీరాన్ అయ్యాను అని అయితే చెప్దాం అనుకుంటాడు అనమాట. కానీ వాళ్ళ డాడీ వచ్చేసి ఏం పట్టించుకోడు అనమాట. తర్వాత మనోడు బయటకి అయితే వస్తాడు. అక్కడ వచ్చేసి రెన్గోకు వాళ్ళ బ్రదర్ ఉంటాడు అనమాట. వాళ్ళ బ్రదర్తో వచ్చేసి నువ్వు ఎప్పుడు భయపడుకో బ్రదర్, నేను వచ్చేసి నీకున్నాను అని అయితే అంటాడు అనమాట. తర్వాత వాళ్ళు బ్రదర్ కూడా అడుగుతాడు నాన్నగారు ఏమన్నారని. తర్వాత మన రెన్గోకు అబద్ధం చెప్పకుండా నాన్నగారు నన్ను ఏం అనలేదు, అసలు ఏం కూడా అనలేదు, నేను చెప్పింది కూడా పట్టించుకోలేదు. విన్నాళ్ళు అయితే మన నాన్నగారు వచ్చేసి ఒక ఆశీరా అదే డిమాండ్స్ చంపుతామంటే ఆయనకు ఒక ప్యాషన్, అలాగే ఆయన వచ్చేసి చాలా మంచి ఆశీరాకు అని అయితే చెప్తా ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి సడన్ గా మన నాన్నగారు మొత్తం అన్ని ఆ ఫ్యాషన్ ని కట్టన్ని వదిలేసుకున్నారు అని అయితే చెప్తా ఉంటాడు అనమాట. తర్వాత రెన్గోకు నువ్వు ఎప్పుడు బయటపడుకో, నేను నీకైతే ఉన్నాను, నీకు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటా, నడు ఇంకా నీకు ట్రైనింగ్ ఇస్తా, ఎలా ట్రైనింగ్ చేయాలో మొత్తం అని నేర్పిస్తా వాడితోటి కట, నువ్వేం భయపడుకో అని అయితే అంటా ఉంటాడు అనమాట రెన్గోకు. తర్వాత రెన్గోకు వాళ్ళ బ్రదర్ వచ్చేసి బాధపడతా మన నాన్న ఇన్నాళ్ళలా ఉంటే బాగుండు అని అయితే అంటా ఉంటాడు అనమాట. తర్వాత రెన్గోకు వచ్చేసి కౌగులించుకుంటాడు అనమాట మన వాళ్ళ తమ్ముడిని వచ్చేసి. తర్వాత ఇక్కడ నుంచి అయితే ఆ పిల్ల అయితే గమనిస్తూ ఉంటది అనమాట రెన్గోకుని. తర్వాత రెన్గోకు వచ్చేసి వాళ్ళ తమ్ముడికి అయితే వాళ్ళ బ్రదర్కి వచ్చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ పిల్ల వచ్చేసి అక్కడ అయితే చెక్ చేస్తూ ఉంటుంది అవన్నీ కట్ట. తర్వాత వచ్చేసి అక్కడికి ఫ్లాష్ బ్యాక్ అయితే చూస్తామన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ లోనే ప్రతి ఒక్కరిలో ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు కానీ ఒక బాల్ తెచ్చారంటే ఆ బాల్ నేను తింటాను, అప్పుడు వచ్చేసి నాకు డిమాండ్ బ్లడ్ అయితే వస్తుంది, అది కూడా ముజాన్ దగ్గర నుంచి అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక సూత్ అయితే గుచ్చుతుంది అనమాట ఒక చోటన. తర్వాత వచ్చేసి ఆ పిల్ల వచ్చేసి ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చేసి మొత్తం ఫైర్తో కొడుతూ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఆ బాల్ కూడా ఉంటుంది అనమాట, మెరుస్తూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి తర్వాత ఆ బాల్ని తీసుకుందామని అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట. తర్వాత ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తే దాన్ని ముట్టుకుంటదో లేదు మన రెన్గోకు వచ్చేసి దాన్ని తలట్టుకుంటాడు, దాన్ని పీ కట్టుకుంటాడు, కళ్ళలోంచి పీ కట్టుకుంటాడు. ఇది అసలు ఎలా సాధ్యమైంది, నా పీకి ఎలా పట్టుకున్నాడు కళ్ళలో ఉండి, తను వచ్చేసి ఇది అసలు ఇంపాసిబుల్ అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఆ పిల్ల వచ్చేసి తర్వాత ఇక్కడ సీన్గా వచ్చేసి మన టాంజీరో కళ్ళని అయితే చూస్తూ ఉంటాం. టాంజీరో కళ్ళలో కూడా అయితే ఒకడైతే ఉంటాడు అనమాట. వీడు వచ్చేసి మొత్తం ఎదుగుతూ ఉంటాడు ఎండింగ్ పాయింట్ కోసం. తర్వాత టాంజీరో వచ్చేసి వాటర్ తేవడం కోసం అయితే వెళ్తాడు అనమాట. వాటర్ తేవడం కోసం అయితే వెళ్తే అక్కడ వచ్చేసి తన మొహమే నువ్వు కల్లో ఉన్నావు, అర్జెంట్గా బయటికి రాలేదంటే పెద్ద సమస్య అయిపోద్ది, కాబట్టి నువ్వు తొందరగా బయటికి రా అని తను అయితే చెప్తా ఉంటాడు అనమాట మన టాంజీరో తోటి. నువ్వు కళ్ళలోంచి లెగాలి, కళ్ళలోంచి లేకపోతే పెద్దది ఘోరం అయితే జరిగిపోద్ది, లెగు అని అయితే అంటూ ఉంటాడు ఆ టాంజీరో వచ్చేసి. ఇది నిజంగా నేనేనా అని అయితే మన టాంజీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత టాంజీరో వచ్చేసి ఇక్కడ అయితే గేమ్ ఆడుతూ ఉంటాడు అనమాట వాళ్ళ బ్రదర్ సిస్టర్తో వచ్చేసి. తర్వాత నెజుకో వచ్చేసి తన బ్లడ్ ఏమైనా అటు వాడి మన టాంజీరోకి అయితే అవి ఉంటాయి కదా, అవి ఏంటి తాళ్ళు కూడా అయితే ఉంటాయి కదా, బ్లడ్ మన ఆర్ట్స్తో వచ్చేసి దాన్ని అయితే చంపేస్తుంది అనమాట. టాంజీరో కూడా దాంట్లో ఫీల్ అవుతాడు. తర్వాత టాంజీరో వచ్చేసి ఇంకా అర్థమైపోద్ది నేను వచ్చేసి ఒక డ్రీమ్లో ఉన్నానని చెప్పేసి. తర్వాత ఆ డ్రీమ్ నుంచి అయితే పరిగెడుతూ ఉంటే తర్వాత అక్కడికి అయితే నెసుక్ అయితే వచ్చి అయితే ఆపుతుంది అనమాట టాంజీరోని. కానీ టాంజీరోకి తెలుసు ఇదంతా ఏం రియల్ లైఫ్ కాదు, ఇది వచ్చేసి మొత్తం డ్రీము, నాకు నిజంగా వాళ్ళతో ఉండాలనిపిస్తుంది కానీ నేను వాళ్ళతో ఉండలేను, ఇది వచ్చేసి ఒక డ్రీమ్, నేనైతే ఇది నమ్మకూడదు అని చెప్పేసి నేను రాయి చేసుకుని అయితే అక్కడి నుంచి అయితే వాళ్ళు పిలిచిన అయితే పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. వాళ్ళు వచ్చేసి టాంజీరో అని అయితే అంటూ ఉంటారు. తర్వాత వీడు వచ్చేసి బుడ్డగాడు ఒక పాయింట్ అయితే కనిపెట్టి వెళ్తాడు అనమాట ఎండింగ్ పాయింట్ కి. అక్కడ వచ్చేసి మొత్తం ఇది విశాలంగా అయితే ఉంటది అనమాట. బుడ్డగాడు కూడా అయితే షాక్ అవుతాడు, ఎంతో ఒక మనిషికి ఎంత పీస్ఫుల్ గా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇక్కడ సీన్ వచ్చేస్తే ఇక్కడ ఇనోసుకి కల్లో ఉన్న ఒక అమ్మాయిని అయితే చూపిస్తారనమాట. ఇనోసుకి వచ్చేసి ఒక అడవి పందిలాగా వచ్చేసి ఆ అమ్మాయిని మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు, నువ్వు నాకు ఫుడ్ కావాలని చెప్పేసి. తర్వాత ఇప్పుడు జెనుత్సులో కల్లో ఉన్నవాడిని అయితే చూపిస్తారనమాట. జెనుత్సులో కల్లో ఉన్నవాడు కూడా అయితే ఎత్తుకుతా ఉంటాడు, మొత్తం బ్లాక్ కలర్ లో అయితే ఉంటుంది. తర్వాత జెనుత్సు కూడా అయితే వస్తాడు అనమాట. నువ్వు నా నెజుకొని నా దగ్గర దూరం చేస్తాం అనుకుంటున్నావు కదా, నీకు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడు, మొత్తం నరుకుపాడు దొబ్బుతాను నిన్ను, నేను ముక్కలు చేసేస్తానని అయితే సైకోలాగా అయితే ఉంటాడు అనమాట. వాడు వచ్చేసి చాలా అటాక్స్ చేస్తాడు. తర్వాత ఇక్కడ సీన్ కట్ చేస్తే
ఆ డిమాండ్ అయితే ఉంది కదా, ఆ డిమాండ్ వచ్చేసి ట్రైన్ అంటే ట్రైన్ పైన ఉంటుంది కదా, ఆ ట్రైన్ పైన అయితే నుంచుని ఉంటుంది అనమాట. ఏదో ఒక సెన్స్ లాగండి అయితే ఫీల్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి టాంజిరో తన డ్రీమ్ లో అయితే ఇంకా ఉంటాడు అనమాట. ఆ డ్రీమ్ లో వచ్చేసి మొత్తం ఇటు ఇటు అయితే చూస్తూ ఉంటాడు. మొత్తం ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. కానీ తనకైతే బయటికి వెళ్ళడానికి ఏ రూట్ అయితే కనిపించదు అనమాట. తర్వాత అక్కడ వచ్చేసి వాళ్ళ ఫాదర్ని అయితే చూస్తాడు. టాంజిరో వాళ్ళ ఫాదర్ని అయితే చూసి అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇది డ్రీమ్, దీంట్లోంచి బయటికి ఎలా వెళ్ళాలో నువ్వే ఆలోచించుకొని అయితే అంటాడు అనమాట. తర్వాత టాంజిరోకి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ది డ్రీమ్ కదా, నేనైతే కోసేసుకున్నాను అంటే ఇక్కడ చనిపోతే అక్కడ రియల్ లైఫ్ లో నేనైతే బయటకు అయితే వస్తాను కదా డ్రీమ్ లోంచి అని చెప్పేసి ఇంకా తనైతే కత్తి వచ్చేసి తన మెడ మీద పెట్టి అయితే కోసేసుకుంటాడు అనమాట. తర్వాత వచ్చేసి అక్కడ కూడా అయితే లెగిస్తాడు అనమాట డ్రీమ్ లోంచి వచ్చేసి. తర్వాత నెజుకోతో నేను నీ బ్లడ్ హార్ట్ ని వాడేసి వీళ్ళందరికీ ఉన్న తోళ్ళని అయితే కాల్చేయని నెజుక్కొని అయితే చెప్తా ఉంటాడు అనమాట. తర్వాత నెజుకో కూడా సరే అని అయితే అంటది అనమాట. టాంజిరో వచ్చేసి అనుకుంటాడు ఈ తాళ్ళు వచ్చేసి నాకు ఎలా వచ్చాయి అని చెప్పేసి. తర్వాత టాంజిరో దగ్గర ఉన్న టికెట్ అయితే ఉంటది కదా, ఆ టికెట్ అయితే స్మెల్ అయితే చూస్తాడు అనమాట. అది వచ్చేసి డీమాన్ అయితే వస్తుందన్నమాట. డీమాన్ స్మెల్ అయితే యాక్టివేట్ అయితే అయ్యి ఉంటది అనమాట. డీమాన్ స్మెల్ వచ్చేసి దాని మీద వచ్చేసి మనోడైతే దాన్ని అయితే ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నెజుకో వచ్చేసి ఇంకా తన బ్లడ్ డిమాన్ అటువాడి అందరికి ఉన్న తాళ్ళని అయితే కట్ చేస్తాడు. మనోడు వచ్చేసి చాలా ట్రై చేస్తాడు అనమాట వాళ్ళని అయితే నిద్ర లేపడానికి. కానీ అయితే ఎవరు లేగరు. సడన్ గా వచ్చేసి ఆ పిల్ల అయితే అటాక్ చేస్తుంది అనమాట మనోడి మీద. కానీ మనోడు అయితే అటాక్ చేయడం అనమాట తిరిగి కూడా. నేను వచ్చేసి మిమ్మల్ని అయితే ఏం అటాక్ చేయను అని అయితే అంటూ ఉంటాడు. అక్కడైతే ఒక పిల్లడు అయితే వేడిస్తూ ఉంటాడు అనమాట. అదేంటి అంత విశాలంగా ఉందని. తర్వాత వీళ్ళు వచ్చేసి టాంజిరో మీద అయితే కోపంగా ఉంటారు. నేను చూడు ఎలా చంపేస్తామో, నిన్ను మామూలుగా చంపమో, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేసావని అయితే అంటూ ఉంటాడు అనమాట. టాంజిరో వచ్చేసి వాళ్ళని పిల్లలు అని చెప్పేసి ఏమండవు అనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళందరినీ వెనకాల కొట్టి వచ్చేసి వాళ్ళందరినీ అయితే పొడుగు పెడేస్తాడు అనమాట మన టాంజిరో. తర్వాత టాంజిరోకి వచ్చేసి నేను అప్పుడు వాళ్ళతో అక్కడ కోల్ తాగడానికి వెళ్లకుండా ఉండాల్సింది, మా ఫాదర్ నా వల్లే చనిపోయారని అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఈ బుడ్డగాడు వచ్చేసి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ వచ్చేసి ఏంటంటే మనోడైతే కొన్ని సోల్ని అయితే చూసుంటాడు అనమాట. ఈ సోల్స్ వచ్చేసి మనోడితో అయితే మాట్లాడుంటాయి అనమాట. చూసావా ఇది వచ్చేసి ఎంత విశాలంగా ఉందో, ఇది వచ్చేసి మా ఏరియా. టాంజిరో ఉన్నాడు చూడు, తను చాలా మంచివాడు. తను నువ్వు అనుకుంటున్న దానికన్నా చాలా మంచివాడు. తను వచ్చేసి డిమాండ్స్ ని గట్రా అంత చేయాలనుకున్నాడు. తన మనసు వచ్చేసి చాలా మంచిది. తను వచ్చేసి చాలా మంచివాడు అని అయితే అంటూ ఉంటాడు. వీడు కూడా మంచివాడు అయిపోతాడు అనమాట. తర్వాత టాంజిరో వచ్చేసి డోర్ తెరిచి అయితే బయటకి అయితే వెళ్తాడు అనమాట. దాన్ని అయితే నెతుకుతా. తర్వాత నెజుకో వచ్చేసి నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళని అయితే కాపలా అయితే అంటాడు. తర్వాత టాంజిరో వచ్చేసి పైకి అయితే వెళ్తాడు అనమాట. పైన వచ్చేసి ఆ డీమాన్ అయితే ఉంటది అనమాట. ఆ డీమాన్ వచ్చేసి నువ్వు కళ్ళ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళవచ్చు, అది అసలు ఇంపాసిబుల్. సరే వస్తే వచ్చావు, కానీ ఇది వచ్చేసి నా కళ్ళ ప్రపంచం, నీకు మంచి కళ చూపించాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు బయటికి, నీకేం చెడ్డ కళ చూపించలేదు కదా అని అయితే అంటాడు. టాంజిరో వచ్చేసి ఇంకా కోపం వస్తుంది అనమాట. తర్వాత నువ్వు ఆ స్పెల్లను పంపించావు అది నాకు ముందే తెలుసు, కానీ అది అయ్యి ఉండదులే అని చెప్పేసి నేను వదిలేసాను. ఆ టికెట్ యాక్టివేట్ చేసేటప్పుడే ఆ స్పెల్ అయితే యాక్టివేట్ అయిందంటే అంటూ ఉంటది అనమాట. అది వచ్చేసి మన టాంజిరోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మొత్తం కోపం అయితే లెగిసిపోద్ది మన టాంజిరోకి. తన కత్తి బయటకు తీస్తాడు అనమాట. కత్తి బయటకు తీసి ఇంకా నువ్వు చూడు ఎలాగుందో నీకు ఇప్పుడు అనేది అంటారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి కావాలంటే దమ్ముంటే అటాక్ చేయరా టాంజిరో అయితే ఉంటది అనమాట. తర్వాత టాంజిరో వచ్చేసి అటాక్ చేద్దామని తన స్వాట్ తీసి వాటర్ బ్రీతింగ్ అయితే వాడతాడు. తర్వాత అది వచ్చేసి మళ్ళీ మన టాంజిరోని వచ్చేసి కళ్ళ ప్రపంచంలోకి అయితే మళ్ళీ అయితే పంపించేస్తుంది అనమాట తన బ్లడ్ అటు వాడి. ఇప్పుడు నువ్వు ఎలా బయటకు వస్తావు నేను చూస్తాను, నువ్వు బయటకు రాలేవు అనే లోపే మనోడు అయితే బయటకు అయితే వచ్చేసి తన కత్తితో అయితే అటాక్ చేస్తా ఉంటే మళ్ళీ డిమాన్ హార్ట్ అయితే వాడుతుంది, బ్లడ్ హార్ట్ అయితే వాడుతుంది, మళ్ళీ అయితే వస్తాడు, మళ్ళీ వాడుతుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వాడుతుంది, మళ్ళీ వస్తాడు. ఇప్పుడు వచ్చేసి ఫుల్ స్పీడ్ మీద వెళ్ళి మనోడు వాటర్ బ్రీతింగ్ అయితే వాడతాడు అనమాట. వాటర్ బ్రీతింగ్ వాడగానే మళ్ళీ అయితే వాడుతుంది అనమాట. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు అనమాట. దానికైతే అర్థమైపోద్ది మనోడు అంత మనిషి చంపేసుకుంటున్నాడు, వాడిని వాడే చంపేసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇలాగైతే కుదరదు, వీడికి వచ్చేసి ఒక చెడ్డగాలని చూపించాలి, వీడికి ఇలా కాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటది.
చెడ్డకాలని బాగా క్రియేట్ చేసేసి మనోడి మీదకి అయితే వదిలేస్తారు. దాంట్లో వచ్చేసి టాంజీరోని అయితే అందరూ పట్టేసుకుంటారు. అందరూ టాంజీరోని అయితే హెడ్ చేస్తూ ఉంటారు అనమాట. నీ వల్ల ఫ్యామిలీ చనిపోయింది అని అయితే అంటా ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి తర్వాత టాంజీరో బయటకు వచ్చి మా పేరెంట్స్ ఎప్పుడు అలాగ అనరు, నువ్వు అనేది మొత్తం అంతా తొప్పే అని చెప్పేసి వాటర్ బ్రీతింగ్ అయితే వాడు తన కళ్ళకాయ అయితే లేపేస్తాడు అనమాట. దెబ్బకి తలకాయ వెళ్ళి ఎక్కడో పడుతుంది అనమాట. అక్కడెక్కడో పడుతుంది తలకాయ వెళ్ళి. అమ్మ ఇసా ఇది ఇప్పటికైనా చనిపోయింది అనుకుంటాడు. అనుకునే లోపే అది వచ్చేసి తలకాయ ఒక అడ్డంటకల్ లాగా అయితే వస్తుంది అనమాట. అడ్డంటకల్ పైన అయితే ఉంటది. ఇది వచ్చేసి చనిపోయాను అనుకున్నావు కదా, ఇందాకున్నది నా రియల్ బాడీ కాదు, ఇప్పుడు చూస్తున్నావు కదా ఇది కూడా నా రియల్ బాడీ కాదు, అసలు నాకు బాడీ లేదనుకుంటున్నావా, ఈ ట్రైనే నా బాడీ, నువ్వెన్నిసార్లు చంపాలనుకున్నా అస్సలు నన్ను చంపలేవు, ఈ ట్రైనే నా బాడీ, ఆ ట్రైనే నేను అని చెప్పేసి అంటది అనమాట. తర్వాత టాంజీరో కూడా అయితే అటాక్ చేద్దామని అయితే వెళ్తాడు అనమాట. కానీ అది వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట, ట్రైన్ లోపలికి. మన టాంజీరో వచ్చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం అనుకుంటాడు అనమాట. లోపలికి వెళ్దాం అనుకుంటే తర్వాత ఇక్కడ నిజుకు వచ్చేసి తన బ్లడ్ ఆర్ట్ తోటి అందరిని అయితే నిద్ర లేపుతా ఉంటది. అక్కడ అయితే ఇనోజుకి అయితే లేస్తాడు అనమాట. లేసి అయితే పైకి అయితే వస్తాడు అనమాట. టాంజీరో అయితే చెప్తాడు ఇది వచ్చేసి డిమాన్, అది వచ్చేసి దానికి బాడీ లేదు, ఈ ట్రైనే దాని బాడీ, కాబట్టి నువ్వు వెళ్ళి అందరినీ కాపాడు అని అయితే అంటాడు. ముందే చెప్పాను కదా ఇదే దాని బాడీ అని చెప్పేసి ట్రైన్. తర్వాత మనోడు వచ్చేసి దాన్ని అయితే కట్ చేస్తా ఉంటాడు. లోపల మన ఇనోసుకి డెంట కలిసిన ప్రతి ఒక్క దాన్ని అయితే వదలకుండా అయితే కట్ చేస్తా ఉంటాడు. పైన టాంజీరో మీద కూడా కొన్ని డెంటకల్స్ అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. తర్వాత టాంజీరో లోపలికి అయితే వస్తాడు. లోపలికి వచ్చి డెంటకల్స్ అక్కడ అయితే ఉన్నదాన్ని అన్నిటిని నరికేస్తాడు. నెజుకు కూడా అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ డెంటకల్స్ తోటి, తన బ్లడ్ ఇవ్వనట్టుతో. కానీ నెజుకొని అయితే పట్టేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అయితే ఒక మెరుపులాగా అయితే వస్తుంది. అది ఎవరో కాదు, మన జెనత్సు అనమాట. మన నెజుకొని అయితే కాపాడుతాడు, వచ్చి కట్టడానికి అయితే వచ్చి కాపాడుతాడు అనమాట. తర్వాత నెజుకో నీ మీద అసలు చెయ్యి ఎవరిదే పని నేను నీకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ ర్యాన్గోకు కూడా అయితే నిద్రలేస్తాడు అనమాట. నిద్రలేసి ఇక్కడ ఉన్న డెంటికల్స్ అన్నిటిని అయితే నరుకుతా ఉంటాడు తన ఫ్లేమ్ బ్రీతింగ్ తోటి. తర్వాత ట్రైన్ వచ్చేసి మొత్తం అయితే కాలిపోద్ది అనమాట. దెబ్బగా అయితే మొత్తం పడిపోద్ది అనమాట అటువైపు తిరిగి. ఇప్పుడు అందరూ సేఫ్ గానే ఉన్నారు. టాంజీరో నువ్వేం భయపడక్కర్లేదు అనేది ర్యాంగోకు అయితే అంటాడు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నెజుకొని జెనత్సుని అయితే చూపిస్తారు. తర్వాత ఇనోసుకి అయితే పైన ట్రైన్ పైన అయితే ఉంటాడు అనమాట. డెంటికల్స్ మీద అయితే పరిగెడుతూ ఉంటాడు అనమాట. పరిగెట్టి అయితే ఒక హోల్ అయితే పడిపోతాడు. దెబ్బకు లోపల ఆడుతాడు అనమాట. ర్యాంగోకు సార్ ఇదే దాని బాడీ, డ్రేమాన్ బాడీ అని అయితే అంటాడు అనమాట. తర్వాత నాకు వదిలేయండి అని అయితే అంటాడు. తర్వాత మనోడైతే మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. టాంజీరో కూడా అయితే పైకి అయితే వస్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న డెంటికల్స్ అన్నిటిని కట్ చేస్తా ఉంటాడు మన ఇనోసుకి. చూసావా నేను ఎలా కట్ చేశాను, ఇవన్నిటిని అనేది లోపు చేతులు అయితే వస్తాయి అనమాట. డెంటికల్ టైప్ లో చేతులు అయితే వస్తాయి. అట్లన్నిటిని అయితే టాంజీరో అయితే నరికేస్తాడు అనమాట. తర్వాత ఇనోసుకి కూడా నేను కూడా ఏదో చెయ్యాలని చెప్పేసి అక్కడ ఉన్న డెంటికల్స్ కట్ చేస్తే అక్కడ నడుము అయితే కనిపిస్తుంది అనమాట. సారీ అది మెడ వెనకాల ఉంటది కదా, ఎముకు కనిపిస్తుంది. అది వచ్చేసి మొత్తం అయితే కవర్ అయిపోద్ది అనమాట డెంటికల్స్ తోటి. దానికైతే కొన్ని కళ్ళు అయితే వస్తాయి అనమాట. కళ్ళు నుంచి అయితే మన మళ్ళీ డ్రీమ్ లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. మన టాంజీరో వచ్చేసి మళ్ళీ డ్రీమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. డ్రీమ్ లోకి వెళ్ళిపోయి తను మళ్ళీ కట్ చేసుకుని అయితే వచ్చేస్తాడు అనమాట బయటికి. తర్వాత ఇనోసుకి చెప్తాడు నువ్వు చంపేసుకుంటే నీ కళ్ళు నువ్వు కూడా బయటకు వచ్చేస్తామంటే చాలా సార్లు అలా జరగడం వల్ల రియల్ లైఫ్ లో కూడా అయితే తను డ్రీమ్ అనుకుని అయితే కోసేసుకుంటా ఉంటే ఇనోసుకి అయితే వచ్చి ఆపుతాడు అనమాట. తర్వాత ఇనోసుకి అయితే ఆ డ్రీమ్ లోకి అయితే వెళ్ళాడు అనమాట. ఎందుకంటే తను వేసుకున్న మాస్క్ స్పెషాలిటీ అనమాట. అది వచ్చేసి తన కళ్ళు అయితే అలా ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆడైతే అటాక్ చేద్దామని వస్తాడు అనమాట. తర్వాత అటాక్ ని అయితే టాంజీరో అయితే తీసుకుంటాడు అనమాట. తర్వాత ఆడినైతే మనోడైతే కొట్టుబెట్టి పొడుకోబెట్టేస్తాడు అనమాట. గట్టి కొడతాడు. తర్వాత మన టాంజీరో వచ్చేసి ఇప్పుడైతే దాని మెడని అయితే కట్ చేద్దామని అయితే ఉంటాడు అనమాట. ఇలాగైతే కుదరదు, ఇంకా ఫైర్ బ్రీతింగ్ వాడాలని అయితే అనుకుంటాడు అనమాట. అనుకుని ఇంకా ఫైర్ బ్రీతింగ్ అయితే వాడతాడు. దెబ్బకి దాని మెడకాయ అయితే కట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడితో మన ఆ డిమాన్ కూడా అయితే కట్ అయిపోద్ది అనమాట. ట్రైన్ కొన్నది కదా ఆ డిమాన్ అయితే ఇంకా చనిపోద్ది అనమాట. తర్వాత ఇనోసుకి నీ లోపల నుంచి బ్లడ్ అయితే బాగా ఎక్కువ అయితే వస్తుంది, కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు టాంజీరో అని అయితే చెప్తాడు అనమాట. అలా చెప్పేసి పర్లేదులే నాకేం అవ్వలేదు, నువ్వు లోపలికి వెళ్ళు అందరినీ కాపాడని అయితే అంటాడు అనమాట. తర్వాత ఇనోసుకి కూడా అయితే వెళ్తా ఉంటాడు లోపలికి. తర్వాత వచ్చేసి అది లక్ష్లో నన్ను ఎలా చంపారు, వీళ్ళు వచ్చేసి చాలా స్ట్రాంగ్, నాకు తెలిసి ఆ ర్యాన్గోకు వాడి దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, వాడు చాలా స్ట్రాంగ్. అలాగే నాకు అర్థం కాదు ఏంటంటే ఆ ఒక డిమాన్ వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అని అయితే అంటూ ఉంటుంది అనమాట.
వీళ్ళిద్దరికి మించిన ఇంకొకడు ఉన్నాడు. వాడు వచ్చేసి చాలా థండర్ స్పీడ్ మీద అయితే వస్తున్నాడు అని దాన్ని అక్కడి నుంచి చనిపోద్ది. ఇక్కడ వచ్చేసి రెన్గోకు వచ్చేసి టాంజిరోతో నువ్వు నీ బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకో, అప్పుడు నీ బ్లీడింగ్ కూడా ఆగిపోద్ది అయితే అంటాడు అనమాట. టాంజిరో కూడా అయితే కంట్రోల్ చేసుకుంటాడు, తన బ్లీడింగ్ కూడా అయితే ఆగిపోద్ది. తర్వాత నేనైతే కంగారు పడుకో, నేను ఉన్నాను నీకు, నేను ట్రైనింగ్ ఇస్తాను కదా నీకు. తర్వాత వచ్చేసి ఇక్కడికి అయితే అప్పర్ ముందు 3 నుంచి అయితే ఆకాశం అయితే వచ్చేది మనోడి మీద అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు అనమాట టాంజిరో మీద. కానీ మనోడు రెన్గోకు వచ్చేసి ఫ్లేమ్ బ్రీతింగ్ అయితే వాడతాడు అనమాట. నువ్వే నా రెన్గోకు అంటే నేను వచ్చేసి నేను కలవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఫైనల్లీ కలిశాను, చాలా సంవత్సరాల తర్వాత మంచి పోటీ అయితే ఇస్తున్నావు, చాలా థ్యాంక్స్ రా రెన్గోకు, రారా కొట్టుకుందామని అయితే అంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు స్పీడ్ అయితే మామూలుగా అయితే ఉండదు అనమాట. మామ మీకైతే నేనైతే ఒకటి చెప్తాను, ఇది వచ్చేసి రెన్గోకు వర్సెస్ ఆకాశ ఫుల్ ఫైట్ ఇన్ ఫుల్ అనేది కొట్టాను అనమాట. యూట్యూబ్ లోకి వెళ్ళి ఫుల్ ఫైట్ అని కొడితే వస్తుంది అనమాట. ఈ ఫైట్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. నేను అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, అందుకని చెప్పేసి కొట్టాను అనమాట. కాబట్టి చూడండి బాగుంటది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇద్దరు పవర్ అయితే ఈక్వల్ గా అయితే ఉంటది అనమాట. తర్వాత వీళ్ళు హెల్ప్ చేద్దామని వస్తే రెన్గోకు అయితే ఆపుతాడు అనమాట. తర్వాత వీళ్ళు వచ్చేసి ఇద్దరు ఫైట్ కంటిన్యూ చేస్తా ఉంటారు అనమాట. ఆకాశ వచ్చేసి మిస్టేక్ లో మనోడు కొండ మీద అయితే కొడతాడు అనమాట. మనోడు వచ్చేసి ఇప్పుడు ఒక్క కొండతో అయితే ఫైట్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి జెనస్సుని అయితే చూపిస్తాను. జెనస్సుని ఎదుర్కొని నేనేం చేయలేకపోతున్నాను, కనీసం రెన్గోకు కూడా హెల్ప్ చేయలేకపోతున్నాను అని టాంజిరో అంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మన రెన్గోకు వచ్చేసి ఫుల్ అయితే తన పవర్ అంతా ఛార్జ్ చేసుకుని అయితే ఇంకా అటాక్ చేద్దాం అనుకుంటాడు అనమాట. ఆకాశాన్ని వచ్చేసి మొత్తం ఫుల్ పవర్ అయితే ఛార్జ్ చేసుకుంటాడు. ఇక్కడ వచ్చేసి ఆకాశ అయితే భయపడతాడు అనమాట దాన్ని అంతా చూసి. కానీ మనోడైతే నవ్వుతాడు అనమాట. చాలా అవసరాల తర్వాత మంచి పోటీ దొరికింది అబ్బాయి అని చెప్పేసి ఇంకా తన ఫుల్ పవర్ అయితే ఆకాశ కూడా అయితే బయటికి తీస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన అటాక్ చేసుకుంటే మావ వస్తుంది, పెద్దగా అయితే వస్తుంది అనమాట. బ్లాస్ట్ గట్ట అక్కడ అయితే పెద్దగా అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి మన రెన్గోకు వచ్చేసి చాలా అటాక్ అయితే చేస్తాడు. మన ఆకాశకి దెబ్బకైతే చచ్చిపోయి స్టేజ్ లోకి అయితే వచ్చేస్తాడు. కానీ ఆకాశ వచ్చేసి చాలా ఫాస్ట్ గా హీల్ అవుడు కాబట్టి తన పొట్టలోకి అయితే గుచ్చేస్తాడు అనమాట తన చెయ్యి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రెన్గోకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు అనమాట వాళ్ళ మదర్ తోటి. ఇప్పుడు నేను వచ్చేసి ఆ దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి, నీలాంటి మంచి స్ట్రాంగ్ అబ్బాయిని ఇచ్చారు, నువ్వు వచ్చేసి ఆ దేవుడు ఇచ్చిన పవర్స్ ని ఎప్పుడు మిస్యూజ్ చేయకు, అస్సలు నువ్వు ఎప్పుడు మిస్యూజ్ చేయకు అని ప్రామిస్ ఇవ్వనైతే అంటదనమాట. తర్వాత మనోడు కూడా అయితే ప్రామిస్ అయితే ఇస్తాడు అనమాట. నువ్వు వచ్చేసి చాలా మంచివాడివి, నేను వచ్చేసి ఇంకా ఎక్కువ రోజులు బతకలేను, కాబట్టి నువ్వు చాలా స్ట్రాంగ్ గా పెరుగు, మరియు నీ పవర్స్ ని ఎప్పుడు మిస్యూజ్ చేయకు, నువ్వు కావాలని చనిపోయే స్టేజ్ లోకి వచ్చిన చనిపోగానే ఎప్పుడు మిస్యూజ్ చేయకు నీ పవర్స్ అయితే అంటది అనమాట. ఇక్కడ వచ్చేసి అది గుర్తు తెచ్చుకుని మనోడికి మొత్తం ఇది దింపేస్తాడు అనమాట గొంతుకులోకి వచ్చేసి కటానా. ఇంకా ఏమైపోలేదు, ఇప్పటికీ నువ్వు డిమాండ్ అయిపోయావు అంటే నేను అయితే బతికిపోతావు అని అయితే అంటాడు. తర్వాత మనోడైతే ఒప్పుకోడు. రెన్గోకు అటాక్ చేద్దామని వస్తే చెయ్యి అయితే గట్టిగా అట్టేసుకుంటాడు అనమాట. అట్టేసుకుని మనోడిని అయితే అస్సలు కదలనివాడు ఆకాశాన్ని. దెబ్బకి ఆకాశకి ఇంకా టాయిలెట్ అడిపోద్ది అనమాట. ఒకవైపు నుంచి ఏమో సన్ రైజ్ అయితే వస్తూ ఉంటది అనమాట. ఇంకో వైపు నుంచి ఇనోసుకి టాంజిరో వచ్చేసి తన తలకాయని కట్ చేసేద్దామని అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఆకాశకి రెగ్యులర్లీ టాయిలెట్ అయితే పడిపోద్ది అనమాట. ఇంకొక కూడా తన పవర్ అంతా బూస్ట్ చేసుకుని ఇంకా గట్టిగా అయితే పట్టుకుంటాడు. కానీ ఇక్కడ వచ్చేసి ఆకాశ తన చెయ్యిని అయితే కట్ చేసుకుని ఇంకా గాల్లోకి అయితే ఎగురుతాడు అనమాట. ఇక్కడ ఎగరగానే ఇంకా మన ఇనోసుకి కూడా అయితే తన కత్తులు కూడా ఇసురుతాడు, కానీ అది కూడా పనిచేయదు అనమాట. మనోడు కూడా అయితే ఇంకా కత్తిని అయితే ఇసురుతాడు అనమాట. ఒరే పిరికి బంద ఆగరా, నువ్వు తీసుకోరా ఫ్లేమ్ బ్రీతింగ్ వాడ కత్తిని అయితే ఇసురుతాడు. మనోడికి అయితే డ్యామేజ్ కూడా అవుతుంది అనమాట. తర్వాత ఒరే పిరికి బంద దమ్ముంటే రా రాజులు వచ్చేసి రెన్గోకు వెళ్తాడు, నువ్వు ఒక పందివాడిని అయితే అంటాడు. నేను వచ్చేసి మిమ్మల్ని చూసి భయపడలేదు, ఆ సన్ రైజ్ ని చూసి భయపడ్డాను అని చెప్పేసి అయితే అంటాడు అనమాట. ఏదైనా సరే నువ్వు ఈ మ్యాచ్ లో మాత్రం రెన్గోకు గెలిచాను అయితే అంటా ఉంటారు అనమాట. మన టాంజిరో వచ్చేసి అలా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న క్రౌ కూడా అయితే చూస్తూ ఉంటుంది దీన్నంతా. తర్వాత రెన్గోకు అయితే టాంజిరోని అయితే పిలుస్తాడు టాంజిరో అని చెప్పేసి. టాంజిరో కూడా అయితే వస్తాడు అనమాట. టాంజిరో కూడా వచ్చి మీ బ్రీతింగ్ అయితే కంట్రోల్ చేసుకోండి, బ్లీడింగ్ ఆగుతుంది, తొందరగా అయితే మనం అయితే డిమాండ్ స్లేయర్స్ దగ్గరికి అయితే వెళ్దామని అయితే అంటాడు. తర్వాత అదేం అక్కర్లేదు, నేను ఇంకా కాసేపులో చనిపోబోతున్నాను, టాంజిరో మీరు ఎప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూనే ఉండండి, మీరు నాకు తెలిసి ఎప్పుడో రోజు అప్పటికి హషీరా అవుతారు, అలాగే మీ చెల్లిని కూడా నేను యాక్సెప్ట్ చేశాను, మీ చెల్లి కూడా ఎప్పుడప్పుడు కన్ఫర్మ్ హషీరా అవుతుంది.
తను కూడా ఒక డిమాండ్ స్లేయర్ అవుతుంది అనుకుంటున్నాను. మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో టాంజీరో అని అయితే అంటాడు అనమాట. ఇక్కడ ఇనోసుకి కూడా అయితే ఏడుస్తూ ఉంటాడు అనమాట ఆ సీన్ ఇక్కడ చూసి. మీ చెల్లి వచ్చేసి చాలా మంచిది, అలాగే తన డిమాన్ అయినా సరే ఎప్పటికీ ఎవరిని చంపలేదు. నేను వచ్చేసి మీ చెల్లిని ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నా, కాబట్టి నువ్వు మీ చెల్లిని ఎప్పుడు అయితే వదలకుండా ఎక్కడికైతే వెళ్ళకు. అలాగే నువ్వు అయితే బాగా ట్రైనింగ్ తీసుకో, పర్లేదు కష్టంగానే ఉంటుంది కానీ ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం ఎప్పుడు మర్చిపోకు, ఎప్పుడు ట్రైనింగ్ తీసుకో. కన్ఫర్మ్ ఏదో రోజు ఒక అషీరావ్ అవుతావు నువ్వు. నీలాంటి మంచివాడిని నేను ఎప్పుడూ చూడలేదు, నువ్వు చాలా మంచివాడు టాంజీరో అని అయితే చెప్తాడు అనమాట. మదర్ రెయిన్బోకు వచ్చేసి వాళ్ళ మదర్ అయితే కనిపిస్తుంది అనమాట. మదర్ చూశారు కదా, నేను వచ్చేసి ప్రామిస్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాను అని అయితే అడుగుతుంది అనమాట. అడుగుతాడు. తర్వాత వాళ్ళ మదర్ కూడా అవును నువ్వు నీ ప్రామిస్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నావు అయితే అంటాడు. తర్వాత మన రెయిన్బోకు వచ్చేసి చిన్న స్మైల్ ఇచ్చి అయితే చనిపోతాడు అనమాట. అదే స్మైల్ తోటి, డై విత్ స్మైల్ అంటారు కదా అదనమాట. తర్వాత టాంజీరో ఇనోసుకి జెనత్సు ఏడుస్తూ ఉంటాడు అనమాట. టాంజీరో వచ్చేసి మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు, మనం వచ్చేసి కన్ఫర్మ్ ట్రైనింగ్ తీసుకోవాలని ఇనోసుకి అంటా ఉంటాడు. ఏడు పాపేయండి, మనం వచ్చేసి ట్రైనింగ్ కి వెళ్దామని అయితే అంటాడు అనమాట. కానీ ఇనోసుకి అయితే ఏడుస్తూ ఉంటాడు. తర్వాత ఇనోసుకి వచ్చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తా ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న కాకి కూడా ఏడుస్తా అందరికి వచ్చేసి రెయిన్బోకు చనిపోయాడు అనేది చెప్తుంది అనమాట. కొంతమందికి బాధ వస్తుంది, కొంతమందికి అయితే కోపం అయితే వస్తుంది ఆ డిమాండ్స్ మీద. ఆ డిమాండ్స్ అన్నిటిని తుడిచివేసేయాలని. తర్వాత ఇక్కడ వచ్చేసి మాస్టర్ అయితే చెప్తారు, రెయిన్బోకు చాలా మంచివాడు, తను వచ్చేసి చనిపోయాడు, నేను కూడా ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, చనిపోయిన ఆశీర్వాస్ అందరి దగ్గరికి అయితే వెళ్తానని అయితే అంటూ ఉంటాడు అనమాట. ఓకే గైస్, ఇక్కడ ఎపిసోడ్ వచ్చేసి కథం అనమాట. వీడియో ఎలా అనిపించింది మావా? నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి మావా. గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఇదే మన ఫస్ట్ టైం అయితే ఒక మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏమైనా తప్పులు ఉంటే దయచేసి అయితే క్షమించండి మావా. నా వైపు నుంచి అయితే సపోర్ట్ అయితే ఇచ్చాను అనమాట. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి. నాకు వచ్చేసి సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ అయితే తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో వరకు అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ బై మావాస్.